యా ఎస్ బాలస్వామి గారు చెప్పండి. ప్రైవేట్ పాఠశాలకు అంటే నార్మల్గా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో కూడా స్వేచ్ఛని ఇచ్చేసింది గవర్నమెంట్ అక్కడ. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో ఎక్కువ స్వేచ్ఛ కలగడబట్టే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని మన అనిపిస్తుందా మీకు? ముందుగా మిత్రుడు చాలా చక్కటి విషయం చెప్పారు. అది పాఠశాల ఏదైనా బోధిస్తే ఒకవేళ అటు ఖురాన్ కావచ్చు, భగవద్గీతలోని నీతి వాక్యాలు, నైతికత అంశాలు ఏదైతే ఉంటాయో భగవద్గీత శ్లోకాలు కూడా బోధించాల్సి ఉంది. కానీ ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పేసి ఒప్పుకోవడం అనేది చాలా అభినందనీయము. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏందైతే పాఠశాలలను సక్సెస్ అనేటటువంటి ఒక స్కూల్ ఈ రోజు ఇచ్చేస్తా ఉన్నది. అయితే దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఆ యొక్క పాఠశాల గుర్తింపు విషయంలో కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అనుమతి, ఈ విషయాలన్నింటినీ జొప్పిస్తే మతపరమైనటువంటి అంశాలు మేము చెప్పలేదు ఎక్కడ కూడా. దాదాపు ఆ పాఠశాలలో మొత్తం మెజారిటీగా ముస్లిం అబ్బాయిలు ఉండే, వాళ్ళకు మాత్రమే మేము చెప్పినాము. మిగతా జస్ట్ 6-5 మెంబర్స్ మాత్రమే హిందూ అబ్బాయిలు ఉండే. వాళ్ళతో పాటు వీళ్ళకు పొరపాటున జరిగిందేమో అని చెప్పేసి ఆ యొక్క ప్రిన్సిపల్ గారు వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ముస్లిం విద్యార్థులకు కూడా ఈ విధమైనటువంటి మతబోధ చేయడానికి అక్కడ అర్హత కాదనమాట. ముస్లింలు అయినప్పటికీ, హిందువులు అయినప్పటికీ, ఒకవేళ హిందువులు అయినప్పటికీ హిందూ పాఠశాలల్లో కూడా డైరెక్ట్ హిందుత్వం సంబంధించినటువంటి మతపరమైన బోధన చేయడానికి నిషిద్ధం. అది ముస్లింలు మొత్తం 100% ఉన్నప్పటికీ అక్కడ మత బోధ చేయడానికి నిషిద్ధం. ఒకవేళ ఆ యొక్క చిన్నారుల తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాలు, ఆచార వ్యవహారాలు, ఆ పేరులోనే, ఆ ధర్మంలోనే ఎవరి పండుగలు, ఎవరి యొక్క ఆచార వ్యవహారాలు, ఎవరి విశ్వాసాలు వాళ్ళు గౌరవంగా విశ్వసించుకోవచ్చు, ఆచరించుకోవచ్చు, పూజించుకోవచ్చు. కానీ మిగతా వాళ్ళకు కూడా ఆ విధంగా బాల్యంలోనే ఈ విధంగా మతం పైన ఒక విధమైనటువంటి ఆజమాయిషి నింపే విధంగా, ఒక విధమైనటువంటి ఒక భక్తి ముసుగులో దాన్ని దౌర్జన్యం పూరితంగా లేకపోతే ఫాసిజాన్ని నింపేటటువంటి ప్రయత్నం ఎక్కడ జరిగినా కూడా అది పొరపాటు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి భావనలు ఎందుకోసం వస్తుందో, దీనిపైన ఉన్నటువంటి ఆచారాలు, వ్యవహారాల ముసుగులో ఏదైనా కుట్ర దాగి ఉందా అనేటటువంటి విషయం వెలికి తీయాలి. మొన్న మనం చూసినాం ఆర్మూర్లో కూడా అక్కడ బలవంతంగా ఉర్దూ నేర్పేటటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఉర్దూ మనం నేర్చుకోవాలి, సంస్కృతం నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి అంటే ఈ సబ్జెక్టు వారిగా ఆప్షనల్స్ ఉంటుందన్నమాట. ఆప్షనల్ ఆధారంగా మనము నేర్చుకోవచ్చు. కానీ మీరు బలవంతంగా ఉర్దూ నేర్చుకోవాలి, నమాజ్ చేయాలి, కల్మా చదవాలి, లేకపోతే ఖురాన్ చదవాలి, ఈ విధమైనటువంటి ఆచార వ్యవహారాలను బలవంతంగా రుద్దడం అనేది 100% రాజ్యాంగబద్ధంగా శిక్షార్హము, నేరం అది. కాబట్టి ఈ విధంగా ఎవరు చేసినా కూడా దాని శిక్షకు విధించేటటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ఇదే హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో, సైదాబాద్ పరిసర ప్రాంతంలో రాయల్ ఇన్ఫోసిస్ అనేటటువంటి ఒక స్కూలు, తర్వాత రాయల్ ఎంబసీ అనేటటువంటి ఇంకొక స్కూల్లో ప్రతి స్టూడెంట్స్ మొత్తం 100% ముస్లింలే ఉంటారు. అక్కడ 100% ముస్లింలు ఉన్నటువంటి రాయల్ ఎంబసీ స్కూల్ వాళ్ళు శుక్రవారం రోజు స్కూల్ మొత్తం దుమ్మా కొట్టేసి ప్రేయర్ కు తీసుకెళ్తుంటారు మసీదుకు. అది తప్పు. అదే విధంగా చాలా పాఠశాలల్లో, చాలా కళాశాలల్లో స్పెసిఫిక్ గా ఒక రూమ్ కేటాయించి వాళ్ళకి నమాజ్ చేయించడము, మిగతా పిల్లలను ఆ సందర్భంలో పక్క కూర్చోబెట్టడము, పాఠశాలలో విద్యాబోధన చేయకుండా టైం పాస్ చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి విద్యాలయాల్లో, ఈ యొక్క పాఠశాలల్లో ఇది విద్యాబోధన మాత్రమే చేయాలి, మత బోధన చేయవద్దు అనేది మనము ఈ రోజు రాజ్యాంగబద్ధంగా మనము ఘంటాపదంగా చెల్లిస్తా ఉన్నాము. కేవలం మా మొత్తం ముస్లింలు ఉన్నారు కదా, చేస్తే ఏముంది తప్పు అంటే అది చట్టం ఒప్పుకోదు. చట్టాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం మనకు అందరికీ ఉంది. ఎందుకోసం అంటే ఒక ఇన్స్టిట్యూషన్ కు ప్రభుత్వము అనుమతి ఇచ్చిందంటే ఆ అనుమతి ప్రకారము అక్కడ మత బోధ చేయవద్దు. ప్రతి పిల్లగానికి మనం నమాజ్ చేయిస్తే, మనం పూజ చేయిస్తే, మనం భగవద్గీత పట్టిస్తే, మనం ఖురాన్ పట్టిస్తేనే కాదు. వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ నేపథ్యం ఉంటుంది, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, ఆచార పద్ధతులు ఇవన్నీ ఉంటాయి. కానీ బలవంతంగా ఇక్కడ ఆ విధంగా చేయడం అనేది తప్పు, అది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. రకరకాల నూతన ప్రయోగాలు దేశాన్ని మొత్తం కూడా భౌగోళికంగా, ప్రపంచాన్ని మొత్తం కొత్త ఆవిష్కరణలు చేసేటటువంటి రీసెర్చ్ మెథడ్ లో వెళ్తా ఉన్నది వేగంగా. ఈ రోజు సైన్స్ ను అధిగమించి రకరకాల ఈ ప్రపంచంలో అద్భుతాలు సృష్టించేటటువంటి విద్యా విధానం అందుబాటులోకి వస్తుంది. దానికి పోటీ పడి మనం అంతా చదువుకోవాలి. కానీ ఆ విధంగా కాకుండా కేవలము
ఒక ముసుగు తొడిగి ఒక బౌండరీ గీసుకొని ఆ బౌండరీలోనే మనమంతా కూడా ఘర్షణ పడాలి అనేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటటువంటి సంస్థలను ప్రభుత్వం నిషేధించాలి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అది ఏ సంస్థ అయినా, ఏ మత సంస్థ అయినా, దాని వెనుక ఎంత పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా అందరికీ ఒకే విధమైనటువంటి రూల్స్ అనేటివి పాటించాలి. ఎందుకోసం అంటే మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఎవరి మతానికి ఇంకొకరు ఎవరు కూడా హక్కులు భంగం కలిగించేటువంటి అవకాశం లేదు. ప్రతి ఒక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. ఆ పాఠశాలలో హిందూ ఒక్కరున్నా, 100 మంది ముస్లింలు ఉన్నా, లేకపోతే 100 మంది ముస్లింలు ఉండి ఒక హిందూ ఉన్నా, ఒక ముస్లిం ఉండి 100 మంది ఉన్నా కూడా అందరికి భావాలు, అందరి గౌరవాలు పరస్పరం. రేపు వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయి, అందరు గౌరవించుకోవాలి. బక్రీద్ వస్తుంది, అందరు గౌరవించుకోవాలి. రంజాన్ వస్తుంది, అందరు గౌరవించుకోవాలి. క్రిస్మస్ వస్తుంది, అందరు గౌరవించుకోవాలి. కానీ ఒకే ఒకటి పద్ధతి ప్రకారము టార్గెట్ చేస్తూ ఈ విధంగా చేసేటటువంటి విధానాన్ని అందరూ కూడా తప్పుపడాల్సిన అవసరం ఉంది. మేధావులుగా ఉన్నటువంటి ఈ రోజు సమాజాన్ని మేము ఈ రోజు ఒక దిశానిర్దేశానికి అగ్రెసర్ గా ఉంటున్నటువంటి పెద్దలందరూ కూడా స్పందించాలి. ఇది ఈ యొక్క వ్యవస్థకు ఫుల్ స్టాప్ చెప్పాలి. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాల్సినటువంటి అవసరము. మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కేవలం విద్యా బోధన, విద్య యొక్క సక్సెస్ లోనే మనమంతా పనిచేసేటటువంటి ఒక రూపకల్పనకు కట్టుబడి పనిచేసేటటువంటి విధానాన్ని చేయాలి. బాలస్వామి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు సమత గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు. ఎస్, గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్, సైదాబాద్